విజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ 7th క్లాస్ జాగ్రఫీ చాప్టర్ 4 ఎయిర్ అనే టాపిక్ చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ అనేవి బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎలా ఒక సీక్వెన్స్లో వస్తాయో చూపిస్తా. మనం ఫస్ట్ లెసన్లో ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేసాం. దీంతో మన చుట్టుపక్కల అసలు ఏమేమి ఉన్నాయి, లిథోస్పియర్ కానీ, బయోస్పియర్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, హైడ్రోస్పియర్ ఉన్నాయి అనుకుని ఇలా నేర్చుకున్నాం. వన్స్ అవి నేర్చుకున్న తర్వాత ఈ 2 లెసన్స్లో మనం లిథోస్పియర్ గురించి చాలా డీటెయిల్గా నేర్చేసుకున్నాం. అండ్ అవసరమైతే ఎర్త్ కిందకు కూడా వెళ్ళాం. పాయింట్ 1. వన్స్ లిథోస్పియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనది ఈ చాప్టర్లో మనం అట్మాస్ఫియర్ గురించి, ఈ చాప్టర్లో మనం హైడ్రోస్పియర్ గురించి, అండ్ లాస్ట్ 2 చాప్టర్స్ ఉన్నాయి కదా, దిస్ ఈజ్ అబౌట్ ద బయోస్పియర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎంత బ్యూటిఫుల్గా తయారు చేస్తారు చూసారా ఎన్సీఆర్టీ బుక్స్. సో మీరు కూడా ఈ లెసన్స్ చదువుతున్నప్పుడు అంత బ్యూటిఫుల్గా మీరు అర్థం చేసుకుంటేనే ఆ లెసన్స్లో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుంది. సో ఈరోజు మనం లెసన్ ఇక మనం మొదలెట్టబోతుంది ఏంటంటే అట్మాస్ఫియర్. దట్ మీన్స్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ గురించి ఎంతో కొంత ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఎవరికైనా సరే ఇదే టాపిక్ని మళ్ళీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కాకుండా అడ్వాన్స్డ్ బుక్లో చదవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా జాగ్రఫీ అడ్వాన్స్డ్ ఫౌండేషన్ క్లాసెస్ కావాలనుకుంటే మన విజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. దాని యొక్క ప్రైస్ అనేది మీకు తెలిసిందే కదా, 2500. సో వన్స్ ఇది కంప్లీట్ చేస్తే మరి స్టాండర్డ్ బుక్స్ అన్నీ కంప్లీట్ చేసినట్టే. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇది వన్స్ కంప్లీట్ చేస్తే మీకు జాగ్రఫీకి కోచింగ్ కూడా అవసరం ఉండదు. సో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఇక ఏమాత్రం డిలే లేకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తుందంతా మన ఎర్త్ అయితే, మన ఎర్త్ చుట్టూ కూడా ఒక పెద్ద బ్లాంకెట్ ఉంటుంది. ఈ బ్లాంకెట్ దేంతో తయారై ఉంటుంది తెలుసా? దిస్ ఈజ్ కాల్డ్ ఎయిర్. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఎయిర్ని మనం ఏమంటామంటే ఈ చుట్టుపక్కల ఎర్త్ చుట్టూ ఉండేటటువంటి ఈ బ్లాంకెట్ని అట్మాస్ఫియర్ అంటాం. పాయింట్ అర్థమైందా? అయితే ఈ అట్మాస్ఫియర్ అనేది ఎందుకు పైకి వెళ్ళిపోదు, ఎయిర్ అనేది పైకి వెళ్ళిపోయి అలా తుడిచిపెట్టుకుంటూ పోవాలి కదా, ఎందుకు వెళ్ళట్లేదు అంటే దీని వెనక ఉన్న స్ట్రాంగెస్ట్ రీజన్, నెంబర్ 1 రీజన్ గ్రావిటీ. ఎస్, ఎర్త్కున్నటువంటి గ్రావిటీ అనేది దాన్ని ఎర్త్ గ్రావిటీ నుండి బయటికి వెళ్ళకుండా లాగేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రాయిని విసిరండి, పైకి వెళ్తుందా, తిరిగి మళ్ళీ భూమి మీదకి పడుతుంది కదా, నువ్వు ఎగురు మళ్ళీ తిరిగి భూమి మీద పడతావు కదా. ఎర్త్ కంటూ ఒక గ్రావిటీ పవర్ ఉంది. ఈ గ్రావిటీ పవర్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా ఉంది. దట్ మీన్స్ చుట్టుపక్కల ఉన్న బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్ని, ఒక మాటలో చెప్పాలంటే చుట్టుపక్కల ఉన్న హ్యూజ్ ఎయిర్ని అంతటిని కూడా తన వైపుగా లాక్కుంటూ వస్తుంది. దిస్ ఇస్ ద ఎర్త్. అయితే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ అట్మాస్ఫియర్ వల్ల మనకేం ఉపయోగం అంటే, మనకున్న ఉపయోగం నెంబర్ 1 చెప్పిన సర్వైవల్. మనం బతకడానికి, బతుకుని ఏడ్చడానికి, బతుకుని లాగడానికి మనకి ఇది మేజర్గా హెల్ప్ చేస్తుంది. ఇదే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇదే అట్మాస్ఫియర్లో ఎయిర్ ఉంటుంది కాబట్టి మనం బ్రీత్ చేయడానికి, ఊపిరి పీల్చుకోవడానికి ఇది మనకు హెల్ప్ చేస్తుంది. నెంబర్ 3, ఇదే దాంట్లో సూర్యుడి నుండి చాలా రకాల డేంజరస్ గ్యాసెస్ వస్తుంటాయి, డేంజరస్ లైటింగ్ వస్తుంటాయి. దట్ ఈన్స్ యూవీ రేస్ వస్తుంటాయి కదా, సన్ యూవీ రేస్. దాన్ని అరికట్టడానికి సో ఇది ఎలా పనిచేస్తుందంటే ఫిల్టర్లా పనిచేస్తుంది అంట. సన్ నుండి వచ్చే హార్మ్ఫుల్ యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో అవి మన శరీరం మీద పడితే డైరెక్ట్గా క్యాన్సర్ వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ అట్మాస్ఫియర్ని దాటుకుంటూ వస్తుందో అవన్నీ ఫిల్టర్ అయిపోతుంది. యూవీ రేస్ అని ఫిల్టర్ అయిపోయిన తర్వాత మన శరీరం మీద పడిన తర్వాత అంత హాని జరగట్లేదు. నెంబర్ 3. అండ్ ఇదే అట్మాస్ఫియర్ వల్ల ఇంకేమి బెనిఫిట్స్ ఉన్నాయంటే, ఒకటి చెప్పనా, ఎర్త్ అనేది ఇదే అట్మాస్ఫియర్ కానీ లేకపోతే బాగా హాట్ అయిపోవచ్చు, లేదంటే బాగా కూల్ అయిపోవచ్చు, ఏదైనా జరిగిపోద్ది. కానీ ఇలా హాటు కూల్ కాకుండా మధ్యలో ఉంచి బ్యాలెన్స్గా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎలా సార్ బ్యాలెన్స్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది నేను చెప్తా. ఇప్పుడు ఉదయం పూట మనకి హీట్ ఎక్కువ అనిపిస్తుంటుంది కదా, ఎప్పుడైతే హీట్ అనిపిస్తుందో ఈ అట్మాస్ఫియర్లో ఉన్న గాలులన్నీ కూడా కూల్గా ఉంటాయి కాబట్టి దీన్ని కూల్ చేస్తుంది. అలా అనుకుని నైట్ బాగా కూల్ ఉంటుంది కదా, ఇలా కూల్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎర్త్ లాగా ఇలా గడ్డగట్టుకుపోవాల్సిన ప్రాబ్లం ఉంది. అలా కాకపోతే ఓన్లీ హీట్ మాత్రమే ఉంటే ఇక్కడ కనిపిస్తున్న మండే అగ్నిగోళంలా మారిపోయే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇదేమి జరగకుండా మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అనేది కాపాడుతుంది. సో ఎలా కాపాడుతుంది, ఏం కాపాడుతుంది, ఇదే కదా మీ డౌట్. నేను చెప్పేస్తా చూడండి. ఇది ఎర్త్ అనుకోండి. ఈ ఎర్త్ చుట్టూ కూడాను మనం ఏమని చెప్పాము, ఎయిర్ ఉంటుంది కదా, రకరకాల ఎయిర్స్ ఉంటాయి ఎర్త్ చుట్టూ కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు నదులు, సెలయళ్ళు ఇవన్నీ కూడాను పగలంతా ఏమవుతుంది, వాటర్ వేపర్ని పైకి విడిచిపెడుతుంది కదా, ఆవిరిని, స్టీమ్ని. అలా గాల్లో H2 ఉంటుంది. దట్ మీన్స్ అట్మాస్ఫియర్లో H2 ఉంటుంది, లేదంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, లేదంటే మీకు నైట్రస్ ఆక్సైడ్ ఉంటుంది, లేదంటే మీథేన్ ఉంటుంది, లేదంటే ఓజోన్ ఉంటుంది. ఇలా రకరకాల గ్యాసెస్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏం జరుగుతాయి తెలుసా, ఇదంతా కూడా అట్మాస్ఫియర్లో పార్టే కదా, ఇదంతా కూడా అట్మాస్ఫియర్లో పార్ట్. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, ఈ అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ అన్నీ కూడా ఎప్పుడైతే మార్నింగ్ సన్లైట్ వస్తుందో
ఇలా సన్ మిస్టర్ సూర్యారావు వల్ల ఏమవుతుందో తెలుసా, ఈ సన్లైట్ భూమి మీద పడడం వల్ల ఇక్కడున్న ప్రతి గ్యాస్ కూడాను వేడెక్కుతుంది. ఇక్కడున్న ప్రతి గ్యాస్ కూడాను వేడెక్కుతుంది. ఎప్పుడైతే ఇది వేడెక్కుతుందో, ఎప్పుడైతే సూర్యుడు వెళ్ళిపోతాడో అప్పుడు ఏమవుతుంది, నైట్ అవుతుంది కదా. సో నైట్ అయింది. నైట్ అయిపోయిన తర్వాత భూమి మరీ కూల్గా ఉండిపోకుండా ఏం చేస్తుంది తెలుసా, ఇక్కడున్న గ్యాసెస్ హీట్గా ఉండడం వల్ల ఎర్త్ని హీట్గా ఉంచుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఎర్త్ నైట్ బీభత్సంగా కూల్ అయిపోకుండా మంచి మీడియం టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఈ గ్యాసెస్ హెల్ప్ చేస్తున్నాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇది హీట్ని మెయింటైన్ చేయడానికి కావాల్సినట్టుగా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ కార్న్ని మనం వాడుకోవడానికి మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఈ బొగ్గులు ఉన్నాయి కదా, ఈ బొగ్గులన్నీ కూడాను మనం యూజ్ చేసి ఏం చేస్తాం, మెయిన్గా కూడాను దీన్ని హీట్కి వాడుకుంటాం. సో సేమ్ ఈ బొగ్గులు ఇప్పుడు ఏమైనా అగ్గి ఉందా, అగ్గి లేదు. కానీ అగ్గిని ఎవరు పట్టుకొని ఉంచున్నారు, ఈ కోల్ ఉంది కదా, ఈ కోల్ పట్టుకుని ఉంది. దీనివల్ల ఆ వేడి అనేది ఇప్పటికీ కూడా అలాగ మెయింటైన్ అవుతుంది. సేమ్ ఇదే సిచ్యువేషన్. ఈ బొగ్గులు లాంటివి మన చుట్టూ ఉన్నటువంటి ఏవైతే నేను ఇప్పుడు చెప్పాను స్పెసిఫిక్గా ఉన్నటువంటి వాటర్ వేపర్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, మీథేన్ కానీ, ఓజోన్ కానీ, ఇవి ఆ హీట్ని పట్టుకొని ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్లేస్ అంతా కూడా హీట్గా ఉంటుంది. సో నైట్ పూట బీభత్సంగా కూల్ అవ్వకుండా కాపాడుతూ ఉంటాయి. నార్మల్ టైంలో ఎర్త్ అనేది ఎలా ఉంటుంది, ఇలా గ్రీన్గా ఉంటుంది. సో ఇలా ఎర్త్ అనేది గ్రీన్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి వీటిని ఏమంటామంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సో వీటిని ఏమంటున్నాం, గ్రీన్ హౌస్ గ్యాసెస్. పాయింట్ 1. సో ఎర్త్ని బ్యాలెన్స్గా ఉంచడానికి, ఒక మాటలు చెప్పాలంటే నైట్ ఇది బీభత్సంగా కూల్ అయిపోయి ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా ఫ్రీజ్ అయిపోకుండా కాపాడుతున్నాయి కాబట్టి ఎర్త్ని గ్రీన్గా, వేడిగా ఉంటే మొక్కలన్నీ కూడా పచ్చగానే ఉంటాయి, కూల్ అయిపోతే అవన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయి మంచుతో కబ్బడిపోతుంది కాబట్టి ఎప్పుడు గ్రీన్ హౌస్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పేర్లు ఏం పేరు, ఒకటి కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, ఓజోన్ అండ్ ఇక్కడ వాటర్ వేపర్. ఇవి చాలా ఇది. అయితే ఇప్పుడు మెయిన్ సిచ్యువేషన్ ఏంటి చెప్తాను చూడండి. ఏదైనా సరే ఎర్త్ మీద ఏదైనా మంచిదే, కానీ ఎర్త్కి ఆల్రెడీ ఉన్న సిస్టమ్ని పాడు చేసేవాళ్ళు నెంబర్ 1 మనిషి. ఎలా పాడు చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎర్త్ పైన కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉండాలో అంత ఉండాలి. ఇప్పుడు నువ్వు పెట్రోల్ కానీ బైక్స్ వాడుతున్నావా, లేదంటే ఫ్యాక్టరీలు రన్ చేస్తున్నావు కదా, లేదంటే ఇంకేవో సిలిండర్ సిస్టమ్స్, ఫ్రిడ్జెస్ ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుందో తెలుసా, ఇప్పుడు ఈ ఎర్త్ చుట్టూ కూడాను బీభత్సంగా అవసరం లేనంత కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు అవసరం లేనంత కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల ఏమవుతుందో తెలుసా, ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉండిపోతుంది. ఎప్పుడైతే ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉండిపోతుందో దీనివల్ల ఏమవుతుందంటే మార్నింగ్ సన్లైట్ వల్ల ఇదంతా కూడా వేడెక్కిపోతుంది కదా. ఇప్పుడు వేడెక్కిపోవడం వల్ల భూమి మీద అవసరానికి మించిన వేడిగా ఉండే గ్యాసెస్ ఉండిపోయాయి, అవసరానికి మించిన ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా ఉండిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఎర్త్ అంతా కూడా హాట్గా మారిపోతుంది. ఎంత హాట్గా అంటే ఈ అవసరానికి మించి కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల ఇదంతా కూడా హీట్ని పట్టుకొని తనలో ఉంచుకోవడం వల్ల ఎర్త్ అనేది బీభత్సంగా హీట్ అయిపోతుంది. సో దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే భూమి మీద హాట్నెస్ పెరిగిపోతుంది. ఏదైతే మంచు ప్రాంతాలు ఉన్నాయో ఈ మంచు కొండలన్నీ కూడా కరిగిపోతున్నాయి. సో ఇలా కరిగిపోవడం వల్ల మనకేంటి సార్ నష్టం అని అంటే, నేను ముందే చెప్పాను, భూమి మీద ఉన్న మంచి ప్యూరెస్ట్ వాటర్లో 2% ఈ గ్లేసియర్స్లోనే ఉంటాయి. అలాంటిది ఈ గ్లేసియర్స్ అన్నీ కరిగిపోయి సముద్రంలో కలిసిపోవడం వల్ల సముద్రం లెవెల్ పెరిగిపోతుంది. సముద్రం లెవెల్ పెరిగిపోతుంది. దీనివల్ల రోజుకి సముద్రం లెవెల్ పెరిగిపోవడం, సముద్రంలో సాల్ట్నెస్ అనేది తగ్గిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల చాలా ప్రమాదాలు అనేవి మళ్ళీ కొత్త ప్రమాదాలు వస్తున్నాయి. పాయింట్ అర్థమవుతుంది కదా. ఈ రకంగా నెగిటివ్ ఎఫెక్ట్ రావడం వల్ల దీన్నే ఏమంటున్నామంటే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. సో దీన్ని ఏమంటున్నాం, ఎర్త్ అనేది ఇప్పుడు అవసరానికి మించి ఎక్కువగా హీట్ అయిపోవడం వల్ల దీన్ని ఏమంటున్నామంటే గ్లోబల్ వార్మింగ్. మొత్తం గ్లోబ్ అంతా కూడా వార్మ్ అయిపోతుంది. సో గ్లోబల్ వార్మింగ్. అండ్ ఈ గ్లోబల్ వార్మింగ్ కారణం ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇది సిచ్యువేషన్. పాయింట్ అర్థమైందా. అయితే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనే మాట రావడానికి ఇంకొక సిచ్యువేషన్ కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ హౌసెస్ని ఏమంటామంటే యాక్చువల్లీ నిజమైన గ్రీన్ హౌసెస్ అనమాట. ఇక్కడ మనం చెప్పిన మెకానిజం అంతా జరుగుతుంది. ఎప్పుడైతే సన్లైట్ లోపలికి వస్తుందో హీట్, కొత్తగా వచ్చిన హీట్ అనేది లోపలికి వెళ్తుంది. కానీ ఈ హీట్ అనేది మామూలుగా మళ్ళీ తిరిగి చల్లారిపోదు కదా, అలా చల్లారిపోకుండా ఉండడానికి వీళ్ళు డిఫరెంట్ గ్యాసెస్ని యూజ్ చేస్తారు. సో ఈ గ్యాసెస్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ ఇలాంటివన్నీ వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్యాసెస్ అన్నీ కూడా వేడెక్కేసి ఇదే ప్రాంతంలో ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలకి కావాల్సినంత వేడి దొరుకుతుంది. ఇది ఏ ప్రాంతాల్లో ఎక్కువగా, అటు చలి ప్రాంతాల్లోన కాశ్మీర్ ఇలాంటి ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ వీళ్ళు హీట్ కావాలనుకున్నప్పుడు, మొక్కలకి హీట్ కావాలన్నప్పుడు ఇలాంటి మెథడ్స్ వాడుతుంటారు. సో సేమ్ ఈ గ్రీన్ హౌస్ లాగే మన ఎర్త్ కూడా ఇప్పుడు కుక్ అయిపోతుంది, ప్రెషర్ కుక్కర్ లాగా.
సేమ్ మన ఎర్త్ కూడా ఇలాగే కుక్ అయిపోతుంది. సూర్యుడి నుండి వచ్చిన వేడి వల్ల సగం హీట్ అయితే ఈ ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది ఇప్పుడు బీభత్సంగా వేడెక్కిపోతుంది బికాజ్ ఆఫ్ ఓవర్ కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల. దీనివల్ల ఎర్త్ అట్మాస్ఫియర్ బాగా వేడెక్కిపోవడం వల్ల ఎర్త్ మీద విపరీతమైన వేడి కనిపిస్తుంది. అది కూడా సమ్మర్ సీజన్లో మనకి ఎక్కువగా తెలుస్తుంది. అయితే మరి ఈ ప్రాబ్లం తగ్గించాలంటే ఏం చేయాలి అనేది మీకు సింపుల్గా చెప్తాను చూడండి. గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే మొట్టమొదటిది బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని గ్యాసెస్ నార్మల్గా ఉన్నాయి. ఓవర్గా పెరిగిపోయిన గ్యాసెస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడే కదా. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంది చూసారా, ఈ కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని ఇక ఏవేవైతే ప్రొడ్యూస్ చేస్తున్నా అవన్నీ ప్రొడ్యూస్ చేయకుండా ఆపేస్తే చాలు, ఈ ఎర్త్ మీద ఉన్నటువంటి ఈ వేడంతా వెళ్ళిపోయి తిరిగి నార్మల్గా అయిపోద్ది. సో ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసేవి ఏవేవి ఉన్నాయి? ఫ్యాక్టరీస్, ఓకే, నెక్స్ట్ నీ బైక్స్, ఫ్రిడ్జ్లు, ఓకే, ఇండస్ట్రీస్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేస్తామనుకోండి సెట్ అయిపోద్ది. అలా క్లోజ్ అయిపోయిన పక్షంలో ఏమవుతుంది? సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా వస్తుంటుంది అట్మాస్ఫియర్లో. ఈ రకంగా పెరగడం వల్ల ఈ ఎర్త్ అట్మాస్ఫియర్ మీద సన్లైట్ వస్తుంది కదా, సన్లైట్ రావడం వల్ల ఈ గ్యాసెస్ అన్నీ కూడా వేడెక్కిపోతాయి. ఈ వేడెక్కిన గ్యాసెస్ అలా ఎర్త్ మీద ఉండిపోతూనే ఉంటాయి వేడిగా. దీనివల్ల ఆ ప్లేసెస్లో నివసించే వాళ్ళందరూ కూడా చాలా వేడిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, ఇంకా చెప్పాలంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అన్నిటిని తగ్గిస్తే ఇదంతా సెట్ అవుతుంది. ఓకే, ఇది థియరీ. అయితే ఇప్పుడు చూస్తున్న ఈ అట్మాస్ఫియర్లో ఏమేమి గ్యాసెస్ ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్. సో నేను 8th క్లాస్లో ఒక టాలెంట్ టెస్ట్లో నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమైందంటే, ఎర్త్లో ఎక్కువగా ఏ గ్యాస్ ఉంటుందంటే, అరే మనుషులందరూ జీవిస్తున్నారు కదా, జంతువులన్నీ నివసిస్తున్నాయి కదా, సో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది అని పెట్టేసిన. సో దాని యొక్క ఆన్సర్ అనేది రాంగ్ అయిపోయింది. అరే ఎందుకు రాంగ్ అయిందో అని అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే నేను సబ్జెక్ట్ని మరొకసారి ఓపెన్ చేసి చూస్తే అప్పుడు నాకు ఇలాంటి ఇమేజెస్ ఉంటాయి కదా, ఇలాంటి ఇమేజెస్ చూసాక అప్పుడు అర్థమైంది, ఓడియమ్మ నైట్రోజన్ 78% ఉంటుంది, ఆ తర్వాత సెకండ్ పొజిషన్ ఆక్సిజన్, ఓకే, ఆ తర్వాత థర్డ్ పొజిషన్ ఆర్గాన్, ఆ తర్వాత 0.03% కార్బన్ డైఆక్సైడ్ అని అర్థమైంది. ఓకే, మిగిలిన గ్యాసెస్ అన్ని కూడా 0.4%. సో పాయింట్ ఏంటంటే ఈ భూమి మీద ఎక్కువగా ఈ వైట్ కనిపిస్తుంది కదా, ఇదంతా ఒక బాల్ అనుకుంటే ఈ బాల్లో ఎక్కువగా ఉన్న గ్యాస్ నైట్రోజన్. పాయింట్ అర్థమవుతుందా? ఆ తర్వాత జస్ట్ 21% ఉన్నది ఆక్సిజన్, మనకు 21%. మరి మనం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటే నైట్రోజను, ఆక్సిజను, ఆర్గాను, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ గ్యాసెస్ వెళ్ళిపోతాయి సార్ అంటే, ఎస్, మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ గ్యాసెస్ అన్నీ కూడా మనం బాడీలోకి వెళ్తాయి. కానీ మన బాడీ మెకానిజం ఎలా తయారైందంటే ఆక్సిజన్ని తీసుకునేటట్లుగా, ఓకే, మిగిలిన గ్యాసెస్ అన్నింటినీ కూడా తిరిగి విడిచిపెట్టేసేటట్లుగా ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆక్సిజన్ని 21 ఉంది కదా, 21 లోపల తీసుకుంటే మన బాడీ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది తెలుసా? 5నే అబ్జర్వ్ చేసుకుంటుంది. మిగిలిన 16 ఏం చేస్తుంది అంటే తిరిగి వెనక్కి పంపించేస్తుంది అనమాట. అది మన బాడీ మెకానిజం. సో మనం ఎంత ఎక్కువ తీసుకున్నా సరే అంత బాడీ ఉపయోగించుకోదు, జస్ట్ 5 మాత్రమే తీసుకుని మిగిలినంతా కూడా బయటకు పంపించేస్తూ ఉంటుంది. ఇది సిచ్యువేషన్. సో ఇక్కడ నేను ఏదైతే చూపించానో దిస్ ఈజ్ ద చార్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎగ్జామ్లో ఆ టాలెంట్ టెస్ట్లో నేను తప్పు పెట్టిన పాయింట్ మీకు ఎప్పుడు కూడా ప్రాబ్లం రాకూడదు. ఇదే కోసం వన్ ఆఫ్ ది టైం యూపీఎస్సీలో మనకి ఎలా అడుగుతారంటే ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ మోడల్ అడుగుతారనమాట. A1, B2, C3 ఈ ప్యాటర్న్లో అడగడానికి హైలీ స్కోప్. సో నేనైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ చూసినప్పుడు బీభత్సంగా హ్యాపీ అయిపోయాను. ఎందుకంటే దీని రిలేటెడ్గా నెక్స్ట్ టైం నేను హై స్టాండర్డ్స్లో చదువుకున్నప్పుడు విత్ మైన్యూట్ పర్సంటేజెస్తో సహా నేను చదువుకోవడం వల్ల మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎప్పుడు వచ్చినా సరే, టెస్ట్ సిరీస్లో ఎప్పుడు వచ్చినా సరే కొమ్మేసి వాటిని. సో అందుకే ఇది నాకు చాలా ఇష్టమైన టాపిక్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, నియాన్, హీలియం. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే చాలు. మిగిలిన గుర్తుపెట్టుకోండి, ఇవి నోబుల్ గ్యాసెస్. ఇట్స్ వన్ ఆఫ్ ది ప్రైమరీ గ్యాస్. అంతే. ఇప్పుడు ఒక్కొక్క గ్యాస్ గురించి సరదాగా తెలుసుకుందాం. నెంబర్ 1 నైట్రోజన్. ఈ నైట్రోజన్ అనే గ్యాస్ టు బి ఫ్రాంక్గా చెప్పాను కదా, అట్మాస్ఫియర్లో 78% ఈ గ్యాసే ఉంటుంది. సో ఇంత హ్యూజ్గా ఉన్న గ్యాస్ని మనం లంగ్స్ పీల్చుకుంటే ఆబ్వియస్లీ మన లంగ్స్ తీసుకుంటాయి. కానీ మన బాడీకి ఉన్న మెకానిజం ఏంటంటే ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటుంది అనమాట. సో కార్బన్ మోనాక్సైడ్ని ఎక్కువగా తీసుకుంటుంది, దాని తర్వాత నెక్స్ట్ ఆక్సిజన్ తీసుకుంటుంది. సో ఇది కార్బన్ మోనాక్సైడ్ అనేది డేంజరస్ గ్యాస్. అప్పుడప్పుడు కొంతమంది పాయిజన్ గ్యాస్ పీల్చి చనిపోయారు అంటుంటారు కదా. అప్పుడు రీజన్ ఏంటంటే మన బాడీ కార్బన్ మోనాక్సైడ్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆక్సిజన్ కంటే. నార్మల్ సిచ్యువేషన్లో అయితే ఆక్సిజన్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది నైట్రోజన్ కంటే. ఇది సిచ్యువేషన్. భూమి మీద ఎంత నైట్రోజన్ ఉన్నప్పటికీ కూడాను మన బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు. హ్యూమన్స్ దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. అలా అనుకుని ప్లాంట్స్ ఏమైనా ఉపయోగించుకుంటున్నాయంటే ప్లాంట్స్ కూడా ఉపయోగించుకోవట్లేదు. కానీ ప్లాంట్స్ డైరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతుంది. సో డైరెక్ట్గా ఉపయోగించుకోలేదు, కానీ ఇండైరెక్ట్గా ఉపయోగించుకోగలుగుతుంది. ఎలా ఇండైరెక్ట్గా ఉపయోగిస్తున్నారు? సో చెప్తాను చూడండి.
ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈ ప్లాంట్స్ ఉన్నాయి చూసారా, చిక్కుడుకాయ ప్లాంట్ కానీ లేదంటే ఈ చిక్కుడుకాయకి సంబంధించిన సోయాబీన్ ప్లాంట్ కానీ ఇలాంటి ప్లాంట్స్లో చెట్టు యొక్క రూట్స్లో ఒక బ్యాక్టీరియా బతుకుతూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా పేరేం పేరంటే రైజోబియం. సార్ ఇది అవసరమా ఈ పేర్లతో సహా అంటే ఎస్, తప్పకుండా అవసరమే. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ టాపిక్ కాకపోతే ఎన్విరాన్మెంట్ కాకపోతే ఇంకేదో అగ్రికల్చర్ టాపిక్లు అడుగుతూనే ఉంటాడు. కాబట్టి అందుకే చెప్తున్నా, ఈ బ్యాక్టీరియాకు ఉండే క్వాలిటీ ఏంటంటే ఇది నైట్రోజన్ యూజ్ చేసుకుంటుంది. సో ఇది నైట్రోజన్ యూజ్ చేసి ఏం చేస్తుంది తెలుసా, ప్లాంట్కి ఏదైతే నైట్రోజన్ అవసరం అవుతుందో అలా హెల్ప్ చేస్తుంది అనమాట. అలా నైట్రోజన్ బాడీలోకి ఎక్కిస్తుంది ప్లాంట్కి నైట్రోజన్ అవసరమే. ఎందుకు అవసరం తెలుసా, చెట్టు అనేది బాగా హైట్కి పెరగడానికి ఉపయోగపడుతుంది. అందుకే రైతులు ఎక్కువ యూరియాని వేస్తారు. యూరియాలో ఉండేది ఏంటి, నైట్రోజనే కదా. సో ఇది సిచ్యువేషన్. అయితే ప్లాంట్ డైరెక్ట్గా పీల్చుకోలేదు, కానీ దాన్ని ఎవరు తయారు చేసేస్తారంటే ఈ రకంగా బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పేరు రైజోబియం. ఓకే, అయితే ఇప్పుడు ప్లాంట్ బ్యాక్టీరియాకి ఏమిస్తుంది అంటే ఎనర్జీ ఇస్తుంది. ఎలా, ఈ ప్లాంట్ తయారు చేసుకున్న ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీలో కొంత పార్ట్ని ఈ బ్యాక్టీరియాకి ఇస్తుంది. ఈ రకంగా ఈ బ్యాక్టీరియా బతుకుతుంది. సో ఈ రకంగా ఒక ఇచ్చిపుచ్చుకోవడం రిలేషన్. అంటే మీరు పక్కింటి వాళ్ళకి కూర వేస్తే వాళ్ళు మీకు వేరొక కూర ఇస్తారు. మీరు పక్కింటి వాళ్ళకి హ్యాపీ గ్రీటింగ్స్ చెప్పారు అనుకోండి, వాళ్ళు కూడా మీకు గ్రీటింగ్స్ చెప్తారు. సేమ్ ఇదే, అలాంటి సింబియోసిస్ క్వాలిటీ ఇక్కడ కూడా ఉంది. సో ఇది నైట్రోజన్ ఆకాశంలో ఉన్న బోల్డ్ దాన్ని, అట్మాస్ఫియర్లో ఉన్న దాన్ని మొక్కకి అవసరమైన సెలైన్లా తయారు చేసి ఆ సెలైన్ని దీనికి ఎక్కిస్తే ఈ మొక్క హ్యాపీగా బతుకుతుంది, హ్యాపీ గ్రో అవుతుంటే ఈ మొక్క తనలో ఉన్న ఎనర్జీని కొంతపాటు దీనికి ఇస్తుంది. ఇలాంటి రిలేషన్షిప్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ భూమి మీద ఎక్కువగా ఉన్న గ్యాస్ ఏం పేరు తెలుసా, దాని తర్వాత సెకండ్ ఉన్న గ్యాస్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ 21% ఉన్నది అని చెప్పాం కదా. అయితే నాది డౌట్, ఈ ఆక్సిజన్ ఎవరెవరు వాడుతుంటారు, బతుకు ఉన్న ఆల్ లివింగ్ థింగ్స్ ఒక మాట చెప్పాలంటే ఆల్ బయోటిక్స్ అన్నీ కూడా వీటిని యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు అందరూ యూజ్ చేసుకుంటే మరి భూమి మీద ఉన్న ఆక్సిజన్ చెల్లిపోవాలి కదా, అంతే కదా. అందరూ యూజ్ చేసుకుంటే భూమి మీద ఉన్న ఆక్సిజన్ చెల్లిపోవాలి కదా. మరి ఎందుకు చెల్లిపోవట్లేదంటే దీనికి రీజను మొక్కలు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. తన ఫుడ్ కోసము తయారు చేసుకున్న ప్రాసెస్ని ఏమంటారంటే ఫోటోసింథసిస్. దీన్ని సైన్స్లో చెప్తాను. సో మొక్క తన ఫుడ్ని తయారు చేసుకున్న ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అంటారు. కాబట్టి ఈ ఫోటోసింథసిస్లో ఏం చేస్తుంది తెలుసా, మొక్క తన ఫుడ్ కొంత తయారు చేసుకుంటుంది. పాయింట్ 1 ఫస్ట్ ఏంటి, ఫుడ్ తయారు చేస్తుంది. దాని తర్వాత ఫుడ్తో పాటు కొంత ఆక్సిజన్ కూడా తయారు చేస్తుంది. ఇలా మొక్క ప్రతిరోజు మార్నింగ్ నుండి సాయంత్రం వరకు కూడా ఇలా ఆక్సిజన్ తయారు చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఈ మనుషులందరూ కూడా ఎంత ఆక్సిజన్ యూజ్ చేసుకున్నప్పటికీ కూడాను భూమి మీద ఉన్న ఈ మొక్కలు అనేవి మార్నింగ్ పూట ఆక్సిజన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల భూమి మీద ఆక్సిజన్ అనేది చెల్లిపోవట్లేదు, కాన్స్టెంట్గా ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, సార్ భూమి మీద చెట్లన్నీ కొట్టేస్తున్నాం కదా, ఇప్పుడు ఆక్సిజన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే 100% అవుతుంది కదా. చెట్లు కొట్టేస్తే మన ఆక్సిజన్ తగ్గిపోతే మనమేం అయిపోవాలి, మనం కూడా చనిపోవాలి, కొన్ని రోజులు పోతాయి. అందుకే చెట్లను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక చెట్టుని నరికిస్తే దాని ప్లేస్లో మరొక 5 చెట్లు చిన్న మొక్కలు పెంచాలి, పెద్ద అయినంత వరకు కూడా. అప్పుడే బ్యాలెన్స్ అనేది అవుతుంది. సో బ్యాలెన్స్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆ తర్వాత నెక్స్ట్ మనం కార్బన్ డైఆక్సైడ్ గురించి మాట్లాడదాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్లో జస్ట్ 0.3% మాత్రం ఉంటుంది. సో 0.3% లేదు 0.03% ఉంటుంది. సో ఇది 0.3% ఉంటుంది. అయితే కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే లివింగ్ థింగ్స్. ఎవరైతే భూమి మీద నువ్వు విడిచిపెట్టే గాలి ఒక్కసారి చెయ్యి దగ్గర పెట్టుకొని విడిచిపెట్టు అను, వేడిగా ఉంటుందా. మనం లివింగ్ థింగ్స్ అంటే బయోటిక్స్ అన్నీ కూడాను ఈ భూమి మీద ఏం చేస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం వల్ల ఇప్పుడు ఎర్త్ మీద మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోద్ది అనుకుని భయపడుతున్నారా. కానీ ఒక్కటి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏం చేస్తాయి తెలుసా, ఆక్సిజన్ తీసుకుంటాయి. ఆక్సిజన్ని విడిచిపెట్టి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. ఇలా ఈ మనుషులు విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా మొక్కలు ఈ ఫోటోసింథసిస్ టైంలో తీసుకోవడం వల్ల భూమి మీద ఒక రకమైన బ్యాలెన్స్ అనేది వస్తుంది. పాయింట్ అర్థమవుతుంది కదా, ఇలా బ్యాలెన్స్ అనేది వస్తుంది. కానీ ఈ బ్యాలెన్స్ని చెడగొట్టడానికి మనుషులు ఏం చేస్తున్నారు, భూమి మీద ఫ్యూయల్స్ని బర్న్ చేయడం కానీ, రకరకాల ఇండస్ట్రీస్ చేయడం కానీ, అండ్ రకరకాల ఫ్యాక్టరీస్ని పెట్టడం వల్ల కానీ, ఇలాంటి రకరకాల థింగ్ వల్ల, కోల్ వాడడం వల్ల కానీ, ఆయిల్ కాల్చడం వల్ల కానీ ఇలా భూమి మీద ఎక్స్ట్రా కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంటారు. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూసారు కదా, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోవడం వల్ల ఎర్త్ ఎప్పుడైతే సన్ నుండి వచ్చే హీట్ ఉంటుందో దాన్ని ఇది అబ్జర్వ్ చేసుకుని ఆ హీట్ని అలా పట్టుకొని ఉంచుంటుంది. దీనివల్ల ఎర్త్ అనేది వేడిగా మారిపోద్ది. సో ఇది ప్రాబ్లం. సో అర్థమవుతుంది కదా సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ తగ్గాలి అంటే ఏం చేయాలి,
మొక్కల్ని ఎక్కువ పెంచామనుకో కార్బన్ డైఆక్సైడ్ అంతని కూడా మొక్కలు ఎక్కువగా పీల్చుకుంటాయి. దీనివల్ల ఎర్త్లో ఉన్నటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ ప్రాబ్లం అనేది కొంత తగ్గుతుంది. అలా కాని పక్షంలో ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఈ పెరిగిన కార్బన్ డైఆక్సైడ్ని ఎవడు తగ్గించలేడు, వేడిగా మనకి ఇబ్బందిగా వస్తుంది. మనుషులు అనేవాడు రోజు కూడా ఊపిరి వదులుతూ కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాడు. దీన్ని ఖర్చు చేయాలంటే మొక్కలు అనేవి ఈ కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకుంటే రోజుకి కొద్ది కార్బన్ డైఆక్సైడ్ కొద్ది కార్బన్ డైఆక్సైడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా లేని పక్షంలో ఏమవుతుంది, ఎర్త్ పైన కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి హీట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి చూద్దామా. నెంబర్ 1 థింగ్, అట్మాస్ఫియర్ ఎందుకు యూజ్ అవుతుంది, అట్మాస్ఫియర్ వల్ల ఉపయోగం ఏంటి అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత ఏం నేర్చుకున్నామంటే పనిగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి అది నేర్చుకున్నాం. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి అది కూడా నేర్చుకున్నాం 2. అండ్ 3వది ఏంటంటే అట్మాస్ఫియర్లో ఏమేమి గ్యాసెస్ అనేవి కంపోజిషన్ అయింది, ఏమేమి గ్యాసెస్ ఉన్నాయి, వాటి వల్ల వచ్చే యూజెస్ ఏంటి అనేది నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇలా అట్మాస్ఫియర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా నేర్చేసుకున్నాం. పాయింట్ అర్థమైంది కదా. అయితే మనమంతా ఏమనుకుంటామంటే అట్మాస్ఫియర్ అంటే ఏదో చిన్నదేమో అని అనుకుంటాం, అంత సీన్ ఏం లేదు. అందరూ ఏమనుకుంటారంటే అట్మాస్ఫియర్ అంటే ఏదో చిన్న ఇంతవరకు ఉంటుందేమో అని అనుకుంటారు. సో అట్మాస్ఫియర్ అంటే సుమారుగా 10,000 కిలోమీటర్ల హైట్ వరకు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా 10,000 కిలోమీటర్ల హైట్ వరకు ఉంటుంది. పాయింట్ 1. ఈ అట్మాస్ఫియర్ మనం గట్టిగా అబ్జర్వ్ చేస్తే, అయితే ఇదే అట్మాస్ఫియర్ మాత్రం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే టోటల్గా ఈ 10,000 కిలోమీటర్స్ ఉన్నప్పటికీ కూడాను మనం టోటల్గా దీని అంతా ఒకేలా చూడము. ఇక్కడున్న అట్మాస్ఫియర్ పైన ఉండదు, ఇంకొక దగ్గర ఉండదు, ఇంకో దగ్గర ఉండదు. అందుకే ఈ అట్మాస్ఫియర్ అంతటిని ఏం చేసామంటే టోటల్గా 5 లేయర్స్గా విడగొట్టేసాము. కింద ఉన్నదని ట్రోపోస్ఫియర్ అంటారు, ఆ పైన ఉన్నది స్ట్రాటోస్ఫియర్ అంటారు, ఆ పైన ఉన్నది మెసోస్ఫియర్, ఆ పైన ఉన్నది థెర్మోస్ఫియర్, ఆ పైన ఉన్నది ఎగ్జోస్ఫియర్. సో తిన్నగా ఎర్త్ గ్రావిటీ దాటేంతవరకు కూడా వెళ్ళిపోద్ది. ఇది సిచ్యువేషన్. అయితే మనకు తెలిసిన అట్మాస్ఫియర్ మనకు బాగా అబ్జర్వ్ చేసింది అయితే 700 కిలోమీటర్స్ వరకు కూడా మనకి బాగానే రేంజ్లోనే ఉంటుంది. సో ఇది సిచ్యువేషన్. అయితే ఇప్పుడు నేనేం చేస్తాను, మీరు ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు కాదు. పాయింట్ 1. సో ఇప్పుడు ఒక్కొక్క లేయర్ గురించి కూడాను మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కానీ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో కానీ, ఎస్సే రైటింగ్లో కానీ, లేదంటే ఎన్విరాన్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా వీటిని అడుగుతూనే ఉంటాడు మేజర్గా. సో స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ కానీ వీటన్నిటి గురించి అడుగుతూనే ఉంటాడు. కాబట్టి మనం వీటి గురించి ఎంతో కొంత మంచిగా నేర్చుకోవాలి. సరేనా, మంచిగా నేర్చుకుందాం, స్టార్ట్ చేద్దాం. ఒక్క నిమిషం, మీరు కరెక్ట్ వీడియోలోనే ఉన్నారు. నాకు ఒక్క 5 minutes ఇవ్వండి మాట, నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. సో నేనెవరు ఇంతకీ, నేను భాస్కర్, అభిజ్ఞ అకాడమీ ఫౌండర్. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోని నేనే చేస్తున్నాను. అండ్ మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉండాలి, ఈసారి ఇంకా ఏ క్లాసెస్ చెప్తుంటారు అనుకుని. ఆబ్వియస్లీ చెప్పేస్తా, నాకు సర్వీసెస్ అన్నీ కూడా మీకు చెప్పేస్తాను. యాక్చువల్లీ మీరు ఇప్పుడు వింటుంది ఒక డెమో క్లాసు. ఈ క్లాసెస్ నచ్చితే మీరు మిగిలిన క్లాసెస్ కూడా తీసుకొని రావచ్చు. సో మీకు ఇవే క్లాసెస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనే టైటిల్తో నేను హిస్టరీలో నుండి క్లాసెస్ ఉన్నాయి, పాలిటిక్స్ క్లాసెస్, జాగ్రఫీ అండ్ ఎకానమీ, ఇలా 6th class to 10th class వరకు కూడా ఉన్న టోటల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అంతా ఉంది. సో కాకపోతే ఇది పెయిడ్ క్లాసెస్. యాక్చువల్లీ ఇది 4,999 రూపీస్. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్లాసెస్ తీసుకొని రావచ్చు. సో ఈ క్లాసెస్లో మీకు ఈ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. వీటితో పాటుగా ఇంకొక థింగ్ ఏంటంటే డౌట్ సాల్వింగ్ అనేది చాలామంది చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీకు ఎక్కడ అర్థం కావట్లేదు తెలియదు కదా. నేను డౌట్ సాల్వింగ్ మెయిన్ చెప్తాను. అండ్ ఇంకా వీక్లీ లైవ్ సెషన్స్ కొన్ని ఉంటాయి. ఈ లైవ్ సెషన్స్, లైవ్ కాలింగ్స్ కొన్ని ఉంటాయి. సో వీటిలో మీకు ఏమేమి డౌట్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడం జరిగిపోద్ది. సో ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మీరు క్లాసెస్ తీసుకోవడం మాత్రమే కాదు, మీరు నాతో మాట్లాడచ్చు, మీ డౌట్స్ని కూడా సాల్వ్ చేస్తూ ఉంటాను. ఓకేనా. సో ఈ రకంగా ఇది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ గురించి. ఇంతటితో అయిపోయిందేమో అని అనుకుంటున్నారేమో, కాదు. నేను ఇంకా వేరే క్లాసెస్ కూడా చెప్తా. అడ్వాన్స్డ్ టాపిక్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యూపీఎస్సీ వాళ్ళైతే ఎస్పెషల్లీ వీటిని హ్యాపీగా కళ్ళకి ఎత్తుకొని తీసుకోవచ్చు. యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. నేను కాంపిటేటివ్కి కాన్సెప్ట్ వైజ్గా చెప్తాను. సో జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ ఏవైతే ఈ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈ కోర్ సబ్జెక్ట్స్ని బ్రహ్మాండంగా చెప్తాను. ఈ క్లాసెస్ అన్నీ కూడా మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. ఇంత మాత్రమే కాదు, చిన్న సబ్జెక్ట్స్ అని ఫీల్ అవుతున్న మీరు వీటిలో నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయి. టు బి ఫ్రాంక్, ఎవరైతే ఈ సబ్జెక్ట్స్ని బాగా కవర్ చేస్తారో వాడికి ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. ఎందుకంటే అందరూ కూడా ఈ సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు, కానీ ఈ సబ్జెక్ట్ని కవర్ చేయడం ఒక ఆర్ట్ నేను చేశాను. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటి ఈ 3 బ్యూటిఫుల్ క్లాసెస్ మీకు హైగా స్కోరింగ్ పెంచేలాగా నేను చెప్తాను. మెయిన్గా కాన్సెప్ట్తో పాటు స్కోరింగ్ చెప్తాను అండ్ డౌట్ సాల్వింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఇది కూడా మీకు అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. దీంతో పాటుగా ఆన్సర్ రైటింగ్ చాలామంది ఇబ్బంది ఫీల్ అయిపోతూ ఉంటారు. అసలు టెన్షన్ ఏం పడకండి. ఆన్సర్ రైటింగ్కి
కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. మీకు ఆ విషయం తెలుసా? ఒక న్యూస్ రిపోర్టర్గా నేను బోల్డ్ సార్లు న్యూస్ రాస్తూ ఉంటాను, ఎస్ఏ రైటింగ్స్ రాస్తూ ఉంటాను, అండ్ బోల్డ్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తుంటాను. మీకు విషయం తెలుసా? నేను పార్టిసిపేట్ చేసిన ప్రతి దాంట్లో కూడా నాకంటూ ఏదో ఒక ప్రైజ్ ఉంటుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదైనా ఉండొచ్చు. సో దీనికంటూ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మీద రాస్తే యూపీఎస్సీ ఎగ్జామినర్ కూడాను మీరు మెప్పించవచ్చు అనమాట. సో అలాంటి కొన్ని ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ ఉంటాయి. వాటిని జస్ట్ ఆ టెక్నిక్స్ తగ్గట్టుగా మీరు రాసేస్తే చాలు, మీకు మార్క్స్ వద్దన్నా సరే పడిపోతాయి అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు 100 మార్క్స్ రావాలనుకుంటే 100కి 80 మార్క్స్ తెప్పించేంత కెపబిలిటీ ఈ ఆన్సర్ రైటింగ్ సిచ్యువేషన్కి ఉంది అనమాట. సో ఈ వెపన్లో మీరు వాడుకోవచ్చు. మిగిలిన 20 మార్క్స్ ఉంది చూసారా, అది మీ టాలెంట్ ఉపయోగపడుతుంది. సో మీకు 80 వరకు మీరు ఎక్కించడానికి నేను హెల్ప్ చేస్తాను. మీరు ఓన్గా ట్రై చేస్తే మీరు మహా అయితే ఒక 40 వరకు రీచ్ అవ్వచ్చు. ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్, నా టాలెంట్ అంతా యూజ్ చేసుకుంటే మీరు 80 వరకు రీచ్ అయిపోతారు. సో మీకు హెల్ప్ అవుతుంది. దీంతోపాటుగా యూపీఎస్సీని అచీవ్ చేయాలంటే డెఫినెట్లీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా అచీవ్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కంపల్సరీ. అది కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఎవరికైతే ఈ క్లాసెస్ కావాలి అని అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఒక్క మాటలో ఇప్పటి వరకు జరిగిందంతా అనాలిసిస్ చెప్పాలనుకుంటే, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్ ఎవరికైనా కావాలంటే మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనే టైటిల్తో అభిజ్ఞ అకాడమీ యాప్లో క్లాసెస్ తీసుకోవచ్చు. లేదు ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ అన్నింటిని కూడా ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఇండివిజువల్ ప్రైసెస్ ఉన్నాయి. సో యాప్లో ఇండివిజువల్గా మీరు ఆ ప్రైసెస్ తీసుకోవచ్చు. లేదు సార్ నాకు ఇండివిజువల్గా వద్దు, మొత్తం కలిపి ఏమైనా తీసుకుంటే ఏమైనా ఆఫర్ ఉంటుందంటే ఎస్, ఆబ్వియస్లీ యూపీఎస్సీ బండిల్ అనే పేరుతో ఉంటుంది. సో ఈ బండిల్ ప్రైస్ అంతే 13,999. సో ఈ ప్రైస్కి మొత్తం మీకు యూపీఎస్సీలో ఉన్న ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు వచ్చేస్తుంది. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, నా మూడ్ బాగుంటే మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను వీటితో పాటుగా, ఓకేనా? అండ్ మీకు ఈ యూపీఎస్సీ బండిల్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఏంటిదంటే, ఈ వెపన్స్ ఉన్నాయి కదా, ఆన్సర్ రైటింగ్ ప్లస్ పీవైక్యూ అనాలిసిస్, అది కూడా ఇచ్చేస్తాను. ఎవరికి కేవలం యూపీఎస్సీ బండిల్ తీసుకున్న వాళ్ళకి ఎన్సీఆర్టీస్, పీవైక్యూస్, నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్, ఈ 3 బండిల్స్ ఉంటాయి. ఈ 3 బండిల్స్ కూడా మీకు ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా సరే యూపీఎస్సీని ఇక్కడ నా చేతుల మీద మీకు జరిగిపోవాలనుకుంటే మీరు హ్యాపీగా వచ్చేవచ్చు. సో మీ టైం నేను ఎక్కువ తీసుకోలేదు, చాలా ఉపయోగకరమైన మాటలు చెప్పాను. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్ ఓపెన్ చేయండి. సార్ ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి అనే విషయం మీకు కావాలంటే ఇక్కడ మీకు కొన్ని టెస్టిమోనియల్స్ ఇస్తాను, టెస్టిమోనియల్స్ చూడండి, మీరు హ్యాపీగా మీ ఇచ్చే చాయిస్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ బాయ్. చాలా మంది స్టూడెంట్స్ నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ దీన్ని నేర్చుకోవడానికి ఏదైనా ట్రిక్ ఉందంటే, ఎస్, ట్రస్ట్ మీ ఇన్ ద ఎగ్జామ్, ఇదే ట్రిక్. టీ అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ ఉంది కదా, ట్రోపోస్ఫియర్, ఓకే. దాని తర్వాత ఎస్టీ ఉంది కదా, ఇది స్ట్రాటోస్ఫియర్. ఎంఈ ఉంది కదా, అది మెసోస్ఫియర్. టీహెచ్ఈ ఉంది కదా, అది థెర్మోస్ఫియర్. అండ్ ఈఎక్స్ ఉంది కదా, అది ఎక్సోస్ఫియర్. ఈ రకంగా ట్రస్ట్ మీ ఇన్ ద ఎగ్జామ్ ఒక్కటి అబ్జర్వ్ చేసుకున్నారనుకోండి, మీకు బేవత్సమైన ట్రిక్ అనమాట ఇది. సో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నెంబర్ 1 ట్రోపోస్ఫియర్ గురించి చూద్దాం. ఈ ట్రోపోస్ఫియర్ అనేది బ్యూటిఫుల్, నాకు నచ్చింది. ఎందుకంటే ఈ ట్రోపోస్ఫియర్ నేను ఇక్కడ దీనికి దగ్గరగానే ఉన్నాను కదా. సో ఈ ట్రోపోస్ఫియర్కి దగ్గరగానే ఉన్నాను కదా, అందుకే నాకు ఇష్టం. సో చూడండి, దిస్ ఈజ్ ఎర్త్ అనుకుంటే, ఈ ఎర్త్కి ఇక్కడ ఈక్వేటర్ కాబట్టి ఈక్వేటర్ నుండి కరెక్ట్గా ఒక 13 కిలోమీటర్స్ వరకు కూడా ట్రోపోస్ఫియర్ ఉంటుంది. అదే పోల్స్ దగ్గర చూసుకున్నట్లయితే ఒక 6 కిలోమీటర్స్ హైట్ ఉంటుంది. ఇక్కడ పోల్స్ దగ్గర జస్ట్ 6 కిలోమీటర్స్ హైట్ ఉంటుంది. అదే ఎక్కడైతే 13 కిలోమీటర్స్. ఈ రకంగా అనమాట ఇలా ఉంటుంది, గుడ్డులాగా. సేమ్ ఈ అట్మాస్ఫియర్ అనేది ఇలా గుడ్డులాగా ఉంటుంది. బాగా డ్రా చేయట్లేదు. ఇలా. సో చూసారు కదా, ఇలా ఈక్వేటర్ దగ్గర పెద్దగా, పోల్స్ దగ్గర చిన్నగా ఉంటుంది. ఇది సిచ్యువేషన్. సో పోల్స్ దగ్గర ఎంత హైట్ అంటే 6 కిలోమీటర్స్, అదే ఈక్వేటర్ దగ్గర అయితే 13 కిలోమీటర్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. మనం చూస్తున్నటువంటి రెయిన్ఫాల్ ఇక్కడే ఉంది. మనం చూస్తున్నటువంటి హెయిల్ స్టార్మ్స్ అంటే వడగళ్ళు ఉంటాయి కదా, ఆ వడగళ్ళు కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ మనం పీల్చుకున్న ఆక్సిజన్ గ్యాస్ కూడా ఇక్కడే ఉంటుంది. సో మీరు ఏదైతే ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే కనిపిస్తుంటుంది, ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ లేయర్. ఈ లేయర్ కానీ సరిగ్గా వర్క్ అవ్వకపోయింటే మన భూమి మీద ప్రాణం అనేది వచ్చేది కాదు, లైఫ్ అనేది వచ్చేది కాదు. కాబట్టి ఇది సిచ్యువేషన్. అయితే ఈ ట్రోపోస్ఫియర్కి ఉన్న క్వాలిటీ ఏంటంటే, మీరు భూమి మీద నుండి పైకి వెళ్ళారనుకోండి, సో ఇక్కడ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ హీటు నేలకు దగ్గర హీట్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ పైకి వెళ్ళే కొద్దీ కూడా హీట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో పైకి వెళ్ళే కొద్దీ హీట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో హీట్ డిక్రీజెస్ బై గోయింగ్ అప్. పైకి వెళ్ళే కొద్దీ కూడా హీట్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. అందుకే మీరు మౌంటైన్స్ మీదకి వెళ్ళినా సరే, ఏరోప్లేన్ మీద పైకి వెళ్ళినా సరే మంచు కట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఇదే రీజన్. సో పాయింట్ అర్థమైంది కదా. ఇవి ట్రోపోస్ఫియర్ గురించి. మీరు ఇంకా పెద్ద క్లాస్ అయ్యి ఉన్నారనుకోండి, ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో చిన్న క్లాసెస్లో
దాని ట్రిక్ మేజర్ థింగ్స్ అర్థం చేసుకుంటే చాలు, లేదంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం చూసే ఫాగ్ కూడా ఎక్కడే కనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ లేయర్ అనేటువంటిది స్ట్రాటోస్ఫియర్. ఈ స్ట్రాటోస్ఫియర్ అంటే చాలామంది గొంతు కోసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఈ స్ట్రాటోస్ఫియర్లోనే ఓజోన్ అనే ఒక లేయర్ ఉంటుంది. సో O3 ఉంటుంది. O3 అంటే ఓజోన్. సో ఈ ఓజోన్ అనే లేయర్కి ఉన్న బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే, మన ఎర్త్ కదా, ఈ ఎర్త్ అంతటినీ కూడాను సూర్యుడి నుండి వచ్చే సన్లైట్ అంతటినీ కూడాను సన్లైట్ వల్ల ఎఫెక్ట్ కాకుండా కాపాడుతుంది అనుకుని ఒక చెప్పాను కదా. సో అలా కాపాడే లేయర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద ఓజోన్ లేయర్. సో దట్ ఈస్ ద ఓజోన్ లేయర్. ఇలా యూవీ రేస్ ఏవైతే వస్తాయో వాటి నుండి భూమిని ఫిల్టర్ చేసి ఇలా కాపాడుతుంది. సో ఇది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. సో చూడండి, స్ట్రాటోస్ఫియర్ హైట్ ఇది 49 కిలోమీటర్స్ ఈ రేంజ్లో ఉంటుంది. సో సూర్యుడి నుండి వచ్చే ఏదైతే సన్లైట్ ఉంటుందో ఆ హార్మ్ఫుల్ రేస్ అన్ని కూడా బ్యాక్కి వెళ్ళిపెట్టేట్లుగా యూవీ రేస్ అన్ని కూడా కాపాడుతుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫిల్టర్ అంటే ఈ ఓజోన్ లేయర్ ఈ స్ట్రాటోస్ఫియర్లోనే ఉంటుంది. అయితే ఏరోప్లేన్స్ ఇవన్నీ ఎగురుతుంటాయి కదా, ఏరోప్లేన్స్ అన్నీ కూడా ఇక్కడే ఎగురుతుంటాయి. దీని వెనుకున్న రీజన్ ఏంటి తెలుసా? ఇంత మీదకి మేఘాలు అనేవి ఉండవు. సో ఎప్పుడైతే క్లౌడ్స్ అనేవి నో క్లౌడ్స్, ఇక్కడ క్లౌడ్స్ అంటే లేకపోవడం వల్ల ఈ ఏరోప్లేన్స్ అన్నీ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంటాయి. సో చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఇది సిచ్యువేషన్. అయితే ఇప్పుడు భూమి మీద మనం ఎంత హైట్కి వచ్చాము చెక్ చేద్దామా. ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేసి 13 కిలోమీటర్స్ హైట్ వచ్చాము. ఆ తర్వాత నెక్స్ట్ హైట్ ఎంత వచ్చాము, ఇప్పుడు 50 కిలోమీటర్స్ వరకు. ఇది హైట్ 50 km. సో నెక్స్ట్ ఏ లేయర్ వస్తుందో నెక్స్ట్ చెప్తాను చూడండి. నెక్స్ట్ మెసోస్ఫియర్ అనేది వస్తుంది. ఈ మెసోస్ఫియర్ ఉంది కదా, ఈ మెసోస్ఫియర్ ఎక్కడి వరకు ఉంటుందంటే, ఇప్పుడు ఎర్త్ ఇక్కడ వరకు 13 కిలోమీటర్సా, ఇక్కడ వరకు 15 కిలోమీటర్సా, ఈ 50 కిలోమీటర్స్ నుండి ఇక్కడ హైట్ ఇది ఒక 80 కిలోమీటర్స్ అనుకోండి. భూమి మీద నుంచి చూస్తే కింద నుండి చూస్తే 80 కిలోమీటర్స్ అనుకోండి. ఈ మధ్యలో ఉంటుంది. ఈ మధ్యలో ఏమవుతుంది తెలుసా, ఇక్కడ మీటియోరైట్స్ ఉంటాయి కదా, అంటే తోక చుక్కలు కానీ ఏవైనా రాళ్ళు కానీ వస్తుంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మస్ అయిపోతాయి. మీటియోరైట్స్ అని సెర్చ్ చేస్తున్నాం, ఎలా వస్తుంది చూసారా, ఇలాంటి అగ్గు వచ్చేసి సేక్ వస్తుంది చూడండి. టట్ బెల ఎట్టాడు గూగుల్ వాడు, సూపర్. సో మీటియోరైట్స్ అంటే ఇదిగో ఆకాశంలో రాళ్ళు ఉంటాయి కదా, అలాంటి రాళ్ళు పొరపాటున మన ఎర్త్ మీదకి వచ్చినప్పుడు దూసుకొని వచ్చేటప్పుడు ఇలా మండుతూ ఉంటుంది అనమాట. అయితే భయపడకండి, ఈ మెసోస్ఫియర్లోనే సగము ఎర్త్కున్న ఈ వేడి వల్ల, అంటే వేడి ఎర్త్ వల్ల కాదు, ఇంత దూసుకొని వచ్చినప్పుడు ఫాస్ట్గా హీట్ అనేది జనరేట్ అవుతుంది. దీనివల్ల మాడి మస్ అయిపోయి చిన్న బొగ్గుగా మారిపోద్ది. పాయింట్ 1. చాలా వరకు మీటియోరైట్స్ అన్నీ అక్కడ అయిపోతాయి. కానీ పొరపాటున ఒకవేళ ఎర్త్కి వచ్చిందనుకో పెద్ద వినాశనమే. మీటియోరైట్స్ ఎఫెక్టెడ్ కూడా వస్తుంది చూడండి, ఎఫెక్టెడ్ ఎర్త్. సో భూమి మీద గుద్దితే ఇంత పెద్ద కన్నం అయిపోద్ది. ఎంత మీటియోరైట్ వాళ్ళు తెలుసా, చిన్న మీటియోరైట్ ఇంతదే నేను ఏదైతే రౌండప్ చేశానో అంత మీటియోరైట్ ఒకవేళ వచ్చి గుద్దిందా ఇంత పెద్ద కన్నము. ఎందుకంటే ఒక ఈక్వల్ టు బాంబు అంత మీద నుండి వస్తుంది కదా, 80 కిలోమీటర్ల పైనుండి, అందుకే ఈ ప్రాబ్లం. సో ఇలా అయితే ఈ భూమి మీదకి మాత్రం ఇంత పెద్ద రాళ్ళు ఏమి రావట్లేదు, వస్తే మాత్రం చాలా పెద్ద వినాశనమే. అలా జరగదు ఇప్పటి వరకు కూడాను. సో ఇది సిచ్యువేషన్. అయితే మీకు తెలుసు కదా డైనోసార్స్ ఉండేవని, ఆ డైనోసార్స్ అంతరించిపోవడానికి ఇలాంటిది ఒక పెద్ద రాయి వచ్చి భూమి గుద్దుకోవడం వల్ల పెద్దగా నాశనం అయిపోయి డైనోసార్స్ అన్నీ అనుకుని ఒక పేరు ఉంది. ఒక ఆనవాళ్ళు అయితే కొద్ది దొరికాయి, అది ఎంతవరకు నిజమైనది వాళ్ళకే తెలియాలి. డైనోసార్స్ అంతరించిపోయడానికి రీజన్ ఈ మీటియోరైట్స్ అని. ఆ తర్వాత మెసోస్ఫియర్ తర్వాత నెక్స్ట్ ఉండేటటువంటి లేయర్ ఏంటంటే, ట్రస్ట్ మీ ఇన్ ద ఎగ్జామ్ కదా, థెర్మోస్ఫియర్. సో నెక్స్ట్ ఉండేది థెర్మోస్ఫియర్. సో ఈ థెర్మోస్ఫియర్ అనేది, ఈ థెర్మోస్ఫియర్లో మేజర్గా ఏమవుతుంది తెలుసా, ఇప్పటి వరకు కొన్ని ఎర్త్ పైకి వెళ్ళే కొద్ది కొన్ని కూల్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఏమవుతుందంటే హీట్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ పైకి వెళ్ళే కొద్ది కూడా హీట్ పెరుగుతుంటుంది. అదేంటి సార్, ఎందుకు సార్ హీట్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే రీజన్ ఏంటి అని అంటే, సన్నకి ఎర్త్ పై నుండి పైకి వెళ్ళేటప్పుడు సన్నకి దగ్గరగా వెళ్తారు కదా, అందువల్ల అనుకుంటారేమో. అందువల్ల ఏం కాదు, అక్కడ ఉండే మాలిక్యూల్స్ అనేవి కొద్దిగా హీట్ పెంచుతూ ఉంటాయి అనమాట, అది మెయిన్గా. సో ఈ థెర్మోస్ఫియర్లో కూడా మీరు చిన్న క్లాసులో వినలేదు, అంటే చిన్న క్లాస్ కాబట్టి మీకు తెలియదు, కానీ ఈ థెర్మోస్ఫియర్లో కూడా ఒక చిన్న లేయర్ ఉంటుంది. ఆ లేయర్ పేరు ఏం పేరు అంటే అయోనోస్ఫియర్. ఈ అయోనోస్ఫియర్లో అయితే ఇంకా ఎక్కువ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ లేయర్లో ఇంత హీట్ వచ్చినప్పటికీ కూడా కామెడీ ఏంటంటే, నువ్వు ఆ మధ్యలో నువ్వు ఉన్నావు అనుకో, నీకు ఆ హీట్ కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ థెర్మోస్ఫియర్లో హీట్ ఎంత ఉంటుందో తెలుసా, టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కానీ చెప్తాను, 1200 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇప్పుడు ఇది ఎక్కువ కాదనుకో నీకు తెలియాలంటే ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు నీరు మరుగుతుంటుంది కదా, నీరు మరిగేటప్పుడు అక్కడ ఉన్న హీట్ ఎంత ఉంటుందంటే జస్ట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్.
కానీ ఇక్కడ ఉన్న సెంటిగ్రేడ్ ఎంత తెలుసా 1200 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే నీ చెయ్యి పెడితే కరిగిపోవాలి కానీ నీకేమీ అవ్వదు. దీని వెనకున్న రీజన్ ఏంటంటే వెరీ సింపుల్. ఇక్కడ మాలిక్యూల్స్ దగ్గరగా ఉంటేనే అవుతుంది. ఇప్పుడు నువ్వు మనిషి అనేవాడు నువ్వు వెళ్ళావు అనుకో, ఈ మాలిక్యూల్ నేను తగిలితేనే నీకు వేడి అనేది తెలుస్తుంది. మాలిక్యూల్స్ అనేవి దూరంగా ఉంటాయి. అసలు మాలిక్యూల్స్ చాలా దూరంగా ఉండడం వల్ల నీకు హీట్ అనేది తెలియదు. పెద్ద క్లాస్కి వెళ్తే ఇది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేడి ఇనుము నీకు తీసుకుని వచ్చి పెడితేనే కదా నీకు వేడి అనేది తెలుస్తుంది. మన ఎర్త్ అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ దగ్గరగా ఉండడం వల్లే కదా ఆ హీట్ అంతా మనకు కొడుతుంది. అదే ఇవే దూరంగా ఉన్నాయి అనుకో, వాటి హీట్ మనకు తెలుస్తుంది. అది తెలియదు. సేమ్ ఇదే రకంగా ఉంటుంది అన్నమాట. సో అర్థమైంది, లేదంటే లేదు. సో దీని యొక్క హైట్ ఎంత ఉంటుందంటే ఈ 80 కిలోమీటర్స్ నుండి మొదలెడితే పైన 400 కిలోమీటర్స్ వరకు కూడాను ఇదే. సో ఇది 400 కిలోమీటర్స్. ఇప్పుడు వరకు మనం ఎర్త్ కింద నుండి చూసుకుంటే 0 నుండి 400 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోయాం. ఆ పైన ఉన్న లేయర్ అంతా కూడాను ఇంకా మనం లెక్క పెట్టుకుని నేను చెప్పేసారు కదా ఇంతకుముందని, దాన్నే ఎక్సోస్ఫియర్ అనుకున్నాను. అన్నిటికన్నా బయట ఉంది కాబట్టి దాన్నే ఎక్సోస్ఫియర్ అంటాం. సో ఈ ఎక్సోస్ఫియర్ అనేది అన్నిటికన్నా లాస్ట్ లేయర్. ఇక్కడ ఏమైనా గ్యాసెస్ ఉంటాయంటే మన స్పేస్ చుట్టూ కూడాను హైడ్రోజన్ గ్యాస్, హీలియం గ్యాస్లు ఎక్కువ ఉంటాయి. సో మరి ఇది స్పేస్కి దగ్గరే కదా, స్పేస్కి దగ్గర కాబట్టి ఈ ఎక్సోస్ఫియర్లో మరి హీలియం, హైడ్రోజన్ గ్యాస్లే ఉంటాయి, ఈ గ్యాసెస్ ఉంటాయి. ఇది సిచ్యువేషన్ మొత్తానికి కూడాను టోటల్గా. ఇక్కడ మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాగా చూడండి. ఇక్కడ ఈ మ్యాప్ మీకు చూస్తే పెద్దగా అర్థం కాదు. హైట్ పరంగా మీకు అర్థమవచ్చు. ట్రోపోస్ఫియర్ ఎంతగా ఉంటుంది, అండ్ స్ట్రాటోస్ఫియర్ ఎంత ఉంటుంది, మెసోస్ఫియర్ ఎంత ఉంటుంది, థెర్మోస్ఫియర్ ఎంత ఉంటుంది, ఎక్సోస్ఫియర్ ఇంకా మరి అది అలా పైకి వరకు వెళ్తే అదంతా ఎక్సోస్ఫియర్ అని మీకు అర్థమవుతుంటుంది. కానీ ఈ మధ్యలో ఒక గీత ఉంది చూసారా, ఈ గీతకు దీని అర్థం ఏంటి అనేది మీకు సరిగ్గా తెలియదు. సో దీని అర్థం ఏంటి అంటే భూమి మీద నుండి చూసేటప్పుడు మీకు రైట్ సైడ్ వెళ్తే ప్లస్ హీట్ అనేది పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్ వెళ్ళింది అనుకో హీట్ అనేది మైనస్ అవుతున్నట్టు. ఇప్పుడు చూడండి భూమి మీద నుండి పైకి వెళ్ళే కొద్ది కూడా హీట్ అనేది తగ్గుతుంది. పాయింట్ 1. అలా ఇక్కడ మరి ఎలాగున్నది అలానే ఉంటుంది. అక్కడ నుండి హీట్ అనేది పెరుగుతుంది, అక్కడ నుండి ఇంకా పెరుగుతుంది. కానీ ఇక్కడ వన్స్ ఎప్పుడైతే స్ట్రాటోస్ఫియర్ దాటుతామో మెసోస్ఫియర్ నుండి కూడా హీట్ అనేది మెల్లమెల్లగా తగ్గడం మొదలవుతుంది. వన్స్ థెర్మోస్ఫియర్ స్టార్ట్ అయిన తర్వాత హీట్ అనేది ఇక్కడ వరకు కామ్గా ఉండి ఆ పై నుండి కూడా అయోనోస్ఫియర్ దాటిన తర్వాత ఇలా హీట్ అనేది పెరుగుతూ వెళ్ళిపోద్ది. ఇది సిచ్యువేషన్. సో సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంక హీట్ అనేది పెరిగిపోతుంది. ఇది సిచ్యువేషన్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే మన మొత్తం అట్మాస్ఫియర్లో హీట్ అనేది సేమ్గా లేదు. హీట్ అనేది కొన్ని దగ్గర పెరుగుతుంది, కొన్ని దగ్గర తగ్గుతుంది. మెయిన్గా మన ట్రోపోస్ఫియర్లో మాత్రం పైకి వెళ్ళే కొద్దీ తగ్గిపోతుంటుంది, మంచిగా మారిపోతుంటాం. అందుకే ఐరన్ మ్యాన్ 3 అనుకుంటా నాకు తెలిసి, ఐరన్ మ్యాన్ 3 మూవీలో సో ఐరన్ మ్యాన్ 1 అనుకుంటా, ఐరన్ మ్యాన్ 1లో విలన్ని చంపడానికి హీరో వేసే ప్లాన్ ఏంటంటే తన సూట్తో పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిపోవడం వల్ల మంచిగా గట్టకట్టుకుపోతాడు. సో దీనివల్ల ఏమవుతుంది, కింద పడిపోయేటప్పుడు అంటే మరి ఇంకెటు కదలలేడు కాబట్టి చనిపోతాడు అనే ప్లాన్ వేస్తాడు. సో హీరో సూట్కి ఏమో పైకి వెళ్ళినా సరే మంచు వల్ల తట్టుకునే శక్తి ఉంటుంది, కానీ రౌడీ సూట్కి మంచు వల్ల తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల గట్టకట్టుకుపోతాడు. హీరో అనేవాడు బతికేస్తాడు. ఇది ప్లాన్. బాగుంది ప్లాను. సో ఆ డైరెక్టర్ ఆ నాలెడ్జ్ ఎక్కడ నుండి గెయిన్ చేశాడంటే ఇక్కడ నుండే ట్రోపోస్ఫియర్లో పైకి వెళ్ళే కొద్దీ కూడా టెంపరేచర్ తగ్గుతుంది, అవసరమైతే గడ్డ కూడా కట్టేస్తాడు అనే థింగ్ నుండి నేర్చుకున్నాడు అనమాట. హీరో పైకి వెళ్తే ఏమీ కాకుండా టెక్నాలజీలో చూసుకుంటాడు, కానీ రౌడీకి మాత్రం ఆ టెక్నాలజీ తెలియకపోవడం వల్ల చనిపోతాడు. ఇది సిచ్యువేషన్. ఇప్పటి వరకు నేర్చుకున్న లెసన్ అంతా ఒక ఎత్తు అయితే ఇక నుంచి కూడా నేర్చుకోబోయే లెసన్ ఏంటంటే పూర్తిగా మారిపోద్ది. వెదరు, క్లైమేట్ అనే పెద్ద మాటలు వచ్చేస్తాయి అనమాట. సో ఈ పెద్ద మాటలతో నేర్చుకునే లెసన్ అంతా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దీని అంతటినీ కూడా నెక్స్ట్ పార్ట్లో నేర్చుకోబోతున్నాం. సో మరొక పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.